సో మహానాడు రెండో రోజు భాగంగా ఈరోజు అతిరథ మహారాజులు చేరుకుంటున్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి వేడుకల సందర్భంగా పలువురు నేతలు వస్తున్నారు. మనతో పాటు డాలర్ దివాకర్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడుతున్నాం. సార్, తిరుపతి నుంచి కూడా ఈరోజు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. ఈరోజు మహానటుడైనటువంటి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు ఈరోజు ప్రధానంగా? ఈరోజు ఒక జయంతి వేడుకలు అని చెప్పేదానికి ఒక పండగ లాంటి వాతావరణం అని చెప్పచ్చు మనది ఇది. ఎందుకంటే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇన్ని లక్షల మంది జనాలు రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కదిలొచ్చింది కాబట్టి ఈరోజు 2 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. కడప లాంటి ఫ్యాక్షన్ ఊరిలో భయాందోళన ప్రజలకి ఇది ఒక ధైర్యంగా కడప డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రంతో అన్ని దాంతో పాటు అని చెప్పి ఒక స్ఫూర్తిగా ఈరోజు మహానాడు పెట్టడం జరిగింది. ఇటు రాబోయే రోజుల్లో యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అగ్రికల్చర్స్ కావచ్చు, అన్ని విధాలకు కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేసే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా సహకరిస్తామని కోరుకుంటున్నాను. ఇలాంటి యువ నాయకులు ఈరోజు రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నారు, ఒక గుర్తింపు ఇస్తున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఏంటొచ్చు, మీ యువ నాయకుడు లోకేష్ ఏంటొచ్చు, ఏం చెప్పబోతున్నారు ఈ మహానాడు వేదిక నుంచి? ఈరోజు మా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నేనే ఒక స్ఫూర్తి. నాలాంటి యువకుడికి అంత టుడా చైర్మన్ అంత పెద్ద పదవి ఇచ్చింది. దానివల్ల ప్రతి ఒక్క యువకుడు కూడా మంచి ఉత్సాహం వచ్చింది. సో కాబట్టి యువత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడూ ఉంటారు, ముందు ఉంటారు. రాబోయే రోజుల్లో కూడా తిరుపతి జిల్లా మొత్తం కూడా వన్ సైడ్ అయ్యే విధంగా నా వంతు సహాయం నేను చేస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో ప్రతి చోట కూడా గెలిచే విధంగా, లోకల్ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మంచి మేరతో గెలిచే విధంగా మేము సక్సెస్ అయ్యే దానికోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి తుడా చైర్మన్ అయినటువంటి డాలర్ దివాకర్ రెడ్డి ఇటు టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం చాలా వైభవంగా కొనసాగుతుంది. ఈరోజు ప్రత్యేకించి కూడా నందమూరి తారక రామారావు యొక్క జయంతి వేడుకలను కూడా మేము వైభవంగా నిర్వహించుంటామని చెప్తున్నారు. ఓ టు స్టూడియో మహానాడు నుంచి.